హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పెషల్లో ఇడ్లీ పిండితో పునుగులు వేస్తున్నాను. సో ఇడ్లీ పిండి కొంచెమే ఉంది, సరిపోదని చెప్పి ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చూద్దాం. ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. పునుగులు కన్సిస్టెన్సీ తెలుసు కదా, కొంచెం గట్టిగా అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మైదా పిండి వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది కదా, కలుపుకున్న పిండే కాబట్టి సాల్ట్ ఉంటుంది కాబట్టి మైదా పిండికి సరిపడా లైట్గా సాల్ట్ వేసుకొని దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ బాగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? నేను అప్పుడప్పుడు జస్ట్ ఒక 1 మంత్ అలా మ్యాక్సిమం ఇడ్లీ పిండి మిగలదు మా ఇంట్లో. సో మిగిలినప్పుడు ఇలా ట్రై చేస్తాను అనమాట. మా వారు ఇడ్లీ తినరు కదా, సో ఒక్కోసారి ఇలా ట్రై చేస్తే తింటారు. చాలా బాగుంటాయండి, చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి కూడా. ట్రై చేయండి, నచ్చకపోతే వదిలేయండి, కానీ బాగుంటాయి. సో కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్న ఆయిల్లో మనం చిన్న చిన్న పునుగులు కింద చిన్న చిన్న పునుగులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఈ పునుగులకి మంచి కాంబినేషన్ ఏంటంటే కొబ్బరి చట్నీ అండి. చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ విత్ పల్లీలు వేసుకొని చేస్తాము. సో అది కూడా రెసిపీ పెడతాను, చూడండి. మీరు ఇంట్లో రెగ్యులర్గా పునుగులు వేసుకుంటారండి? మా ఇంట్లో అంత రెగ్యులర్గా ఏది ఉండదండి, ఆయిల్ ఫుడ్ ఐటమ్ అసలుకి. ఇది కూడా ఒక 1 మంత్కో 2 మంత్స్కో ఉంటుంది. మా పాపకు కూడా ఇడ్లీలు అలాంటివి నచ్చవు. వాళ్ళ డాడీ లాగా ఉత్తప్పం, ఇవే దిబ్బ రొట్లు ఇలాంటివే కావాలి. సో ఈసారి మా పాపకు కూడా ఇది తినిపించామన్నమాట. మా పాపకు 1 ఇయరే కానీ అమ్మగారికి కూడా టేస్ట్లు అవి తెలుస్తున్నాయి అన్నమాట. సో ఇలా పునుగులు మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలన్నమాట. ఎటువంటి వంట సోడాలంటే ఏమి వేసుకోక్కర్లేదండి, జస్ట్ కొంచెం, అది కూడా మన కన్సిస్టెన్సీ బట్టి మైదా పిండి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది. లైట్గా ఉప్పు వేసుకోవాలి. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎలా ఉన్నాయో. దీని కాంబినేషన్గా పల్లీల చట్నీ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.